జై శ్రీరామ్. వెల్కమ్ టు శ్రీ హనుమాన్ వాస్తు. మన యొక్క వాస్తు మన శ్రీ హనుమాన్ వాస్తుని ఫాలోవర్సు మన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీకు ఇవ్వబోయే మెసేజ్ ఏంటంటే చాలా ముఖ్యమైనది. జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమయ్యే విషయాన్ని అలా మీకు తెలియజేస్తున్నగా కనుక మీరు శ్రద్ధగా పూర్తిగా వినండి. మీ జీవితాలను బాగు చేసుకునే అటువంటి విషయం ఇదేంది ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్. ఇది ప్లాట్, ఇది మన ప్లాట్. ఈ ప్లాటుకు ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇది వెస్ట్. ఈ ప్లాట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క కుటుంబానికి ప్లాట్ అవసరం, ఇల్లు అవసరం. ఆ ఇల్లు కట్టాలంటే ప్లాట్ అవసరం. ఆ ప్లాటు ఏదైనా స్క్వేర్గా కానీ లేదా దీర్ఘ చతురస్రాకారంగా కానీ 4 మూలలే ఉండాలి ప్లాట్. ఇలా 4 మూలలు, ఇది 90 డిగ్రీ ప్రకారంగా 4 మూలలు ప్లాట్ ఎప్పుడైతే ఉంటుందో దీనికి అవకాశం ప్రకృతి సిద్ధంగా కలిగే బలమైన అవకాశాలు ఏంటంటే రోడ్లు అన్నప్పుడు ఇది ఈస్ట్ రోడ్డు అనగా ఈ ప్లాట్కి తూర్పు రోడ్డు ఇక్కడ దక్షిణం నుండి వస్తూ ఇది సాగుతూ 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 ఉత్తరానికి వెళ్ళిపోతుంది. దీన్ని ఈస్ట్ రోడ్డు. ఈ ఈస్ట్ రోడ్ అనేది మామూలు విషయం కాదు. ప్లాటుకు ఈస్ట్లో రోడ్డు ఉన్నట్టయితే ఇది ఇలా సాగిపోతున్నట్టయితే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మామూలు ఫలితాలు కాదు, అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రోడ్డు ఇలా ఉండి మరొకటి నార్త్కు రోడ్డు. నార్త్ రోడ్డు అంటే ఇది పడమర నుండి ఇలా తూర్పునకు సాగిపోతూ ఉన్నదాన్ని ఇది నార్త్ రోడ్. అంటే మన ప్లాటుకు నార్త్ రోడ్డు, ఉత్తరం రోడ్డు ఒకటి, ఇది తూర్పు రోడ్డు ఒకటి. ఈ 2 రోడ్లు కలిసిన దీన్ని ఏమంటాం? ఈ ప్లాట్ని ఈశాన్యం ప్లాటు, ఈశాన్యం బ్లాకు. ఈశాన్యం ప్లాటు అంటేనే మరి బజార్లో కూడా మనం వెంచర్లలో ఏడవన్నా కానీ దీనికి అన్నిటికన్నా రేట్ ఎక్కువ ఉంటుంది. కారణం ఏంది? ఇది అద్భుతమైన ప్లాటు, ఇది మామూలు ప్లాట్ కాదు. ఈ 2 రోడ్లు అంటే మామూలు కాదు. ఈ 2 రోడ్లు ఉన్న ప్లాట్ ఏదైతే ఉందో ఇలా రోడ్డు సాగిపోతూ ఉన్నప్పుడు ఇది ఈశాన్యం ప్లాటు, ఈశాన్యం ఇల్లు. ఈ రోడ్లు ఇచ్చే ఫలితాన్ని ఈ ఉత్తరం రోడ్డు ఏదైతే ఉందో ఇట్లా సాగుతున్నప్పుడు మహత్తరమైన విజయాన్ని ఇస్తాయి. అంటే ధన కనక వస్తు వాహనాలను అన్నిటిని ప్రసాదించే శక్తి ఈ రోడ్డుకు ఉంటుంది. ఈ ఉత్తరం రోడ్డు ఏదైతుందో ఈ కార్నల్, ఈ ఉత్తరము తూర్పులో కార్నల్ ఉండబడిన ప్లాట్కు ఈ యొక్క తూర్పుకు పోయే రోడ్డు, ఇది తూర్పు నుంచి తూర్పు పోటీ, పడమర వాయువ్యం పోటీ ఉండబడిన రోడ్డు. ఇది ధన కనక వస్తు వాహనాలను అన్నిటినీ సమృద్ధిగా అన్నిటినీ మనకు సమకూరుస్తుంది. అట్లాగే ఈ తూర్పు రోడ్డు ఏదైతే ఉందో ఇది ఉత్తరానికి సాగిపోతుంది. ఈ తూర్పు రోడ్డుకు ఇక్కడి నుంచి తూర్పు పోటీ ఏదైతే వస్తుందో ఈ తూర్పు రోడ్డు పోటీ వచ్చేదానికి ఇందులో ఈ ఇల్లు కట్టుకొని ఇందులో నివసించే వారికి అద్భుతమైన విజయాలు, మామూలు విజయాలు కాదు అవి మహత్తరమైన విజయాలు. ఇది సూర్య తేజస్సు లాంటి మనకు పలుకుబడి, రాజకీయ నాయకులు, కీర్తి ప్రతిష్టలు, మగపిల్లలు అద్భుతంగా ఇందులో రాణించబడతారు. అద్భుతమైన ఈ ఈశాన్యం పోటీ అంటే ఈ తూర్పు ఈశాన్యం పోటీ ఉన్నది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఉత్తరం ఈశాన్యం ఉన్న పోటీ అద్భుతమైన విజయాన్ని, మనకు సంపదలను, డబ్బును అన్నిటిని ప్రసాదిస్తుంది. కనుక ఎప్పుడైనా మనం ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఈ 2 పోటీలు ఉన్న ఇల్లుని ప్లాటు మాత్రము సెలెక్ట్ చేసుకోవాలి.
రూపాయలు ఎక్కువ అవుతాయి కానివ్వండి, ఎక్కువ అయినా పర్వాలేదు. జీవితంలో విజయాలు సాధించాలి, మనం ముందుకు సాగాలి, మన భవిష్యత్తు అమోఘంగా ఉండాలి, అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు ఇలాంటి ప్లాటును మాత్రమే దీన్ని నెంబర్ 1 ప్లాట్ అంటారు. దీన్ని ఏమంటారు? నెంబర్ 1 ప్లాట్. ప్లాట్లల్లా ఇది ఇంతకన్నా నెంబర్ 1 ప్లాటు ఇక లేదు. మన ప్రపంచం మీద, భూగోళం మీద నెంబర్ 1 ప్లాటు అంటే ఇది మాత్రమే. ఇది నైరుతి లేకుండా, నైరుతికి రోడ్లు లేకుండా ఈశాన్యానికి ఎప్పుడైతుందో ఈశాన్య ప్లాటు ఇది నెంబర్ 1 ప్లాటు. ఇది 100% ఇది 100% మామూలు కాదు, ఇది 100% ఇది నెంబర్ 1 ప్లాట్. దీనికి ఎవ్వరు కూడా వంక పెట్టరు. రాజకీయ నాయకులు, ఎమ్మెల్సీ కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రి వరకు కూడా, గ్రామ లెవెల్లో ఉండబడిన వాళ్ళు, రాజకీయానికి అభివృద్ధి అయ్యేటి వాళ్ళంతా ఈ ప్లాటే. అమోఘమైన కీర్తి సంపదలను ఇచ్చే ప్లాటే ఇది కనుక ఇది 100 నెంబర్ 1 ప్లాటు. ఇలాంటి ప్లాటును మీరు ఖచ్చితంగా నిర్ధారణ చేసుకొని ఇది దిక్సూచికి కూడా కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి. 90 డిగ్రీ ప్రకారంగా నీకు దిక్సూచి ప్రకారంగా కూడా ఉండేటట్టు చూసుకోండి. ఇలా 2 రోడ్లు ఉన్న ప్లాట్ని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని, దాన్ని కాకపోతే అనుభవజ్ఞులతో చూయించుకొని ఈ ప్లాట్ను మాత్రమే మీరు తీసుకొని, మీరు నా ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్లాట్ కొని అందరూ బాగుండాలని నా ఉద్దేశం. జై శ్రీరామ్.